గురుగారు, మరి సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు ఆరాధన చేస్తారు? సర్పరూపం ఎప్పుడు ధరించాడు? సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర చెప్పడానికి అనేక పురాణాల్లో వివరించి చెప్పారండి. మొట్టమొదటిగా రామాయణంలో బాలకాండలో కనబడుతుంది, ఆ తర్వాత శివపురాణంలో కనబడుతుంది, స్కాంద పురాణంలో కనబడుతుంది, ఆ తర్వాత త్రిపురా రహస్యం అని ఒక విశేష గ్రంథం ఉంది. త్రిపురా రహస్యం మహాభారతంలో కూడా కనబడుతుంది. అక్కడక్కడ దొరికినటువంటి కథల్లో ఉండేటువంటి విశేషాల్లో 2-3 కథలు మనకి తెలుస్తాయి. అందులో ప్రధానం కథ ఏంటంటే, ఒకానొక సందర్భంలో బ్రహ్మగారు శంకరుణ్ణి చూడ్డానికి వచ్చారట. కైలాసానికి వచ్చి పార్వతీ పరమేశ్వరుని దర్శించడానికి వస్తే అప్పుడు ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి ఒళ్ళో కూర్చున్నారట. ప్రణవోపదేశం చేస్తున్నారట. ప్రణవతత్వం, ఓంకారం యొక్క వ్యాఖ్యానాన్ని శంకరుడు పార్వతీదేవికి చెప్తుంటే దాన్ని సుబ్రహ్మణ్య స్వామి విన్నారట. వింటే అదే సమయంలో బ్రహ్మగారు వస్తే బ్రహ్మగారిని సుబ్రహ్మణ్య స్వామి అడిగారట, మా నాన్నగారు ఇప్పుడే నాకు ప్రణవం గురించి వివరిస్తే విన్నాను, నువ్వు ప్రణవానికి సంబంధించిన భావం చెప్పు అన్నారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి అడిగిన దానికి బ్రహ్మగారు, చతుర్ముఖుడు చాలా గొప్పవాడు కదా, ఏదో చెప్దామని ప్రయత్నం చేస్తే యథార్థమైనటువంటి ప్రణవార్థాన్ని చెప్పలేకపోయాట. బ్రహ్మగారు చెప్పలేకపోయేటప్పటికీ పరిహసించి ఆ సుబ్రహ్మణ్య స్వామి నవ్వి, నేను చెబుతాను నీకు పదా అని చెప్పి ఆ బ్రహ్మగారు సమాధానం చెప్పనందుకు, ప్రణవానికి అర్థం చెప్పనందుకు ఆ బ్రహ్మగారిని బంధించి ఒక గుహలోకి తీసుకెళ్ళి ఈ ప్రణవానికి సంబంధించిన అర్థాన్ని చెప్పారట. చెప్పిన తర్వాత ఆ బ్రహ్మగారిని బంధించి ఉంచిన కారణంగా శంకరుడు కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని మందలించి, చాలా పొరపాటు చేశావు, ప్రమాదం చేశావు, బ్రహ్మని నువ్వు బంధించకూడదు, దీనివల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం వస్తుంది అంటే ఆ బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి ముళ్ళ పొదల్లోకి ప్రవేశించి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపాన్ని ధరించి ముళ్ళ పొదల్లోకి ప్రవేశించి ఆ శరీరం అంతా కూడా ముళ్ళు గుచ్చుకునేటట్టుగా చేశాట. చేసి ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి సర్పరూపాన్ని ధరించారు అనేటువంటి విషయం చెప్పబడింది. చాలా దేవాలయాల్లో సర్పరూపంలోనే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. మనం కార్తీక మాసంలో నాగుల చవితి చేస్తాం, ఆ రోజు కూడా పుట్టలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామినే ఆరాధిస్తాం. ఇది ఒక కథ. ఇంకో కథ ఏంటంటే, మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు ఉన్నాయి. వెన్నుపాము అంటారు కదా, ఆ వెన్నుపాము దగ్గర నుంచి మొదలైనటువంటి 6 చక్రాలలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి చక్రాలలో సాధన చేస్తుంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ వెన్నుపాము అనేటువంటి రూపంలో మనకుండేటువంటి బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో అది శంకరుడిగా భావన చేస్తూ సర్పరూపంలో, పడగ రూపంలో స్వామి అనుగ్రహించారని, ఎవరైతే యోగ సాధన ద్వారా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసన చేస్తారో మన భృకుటి మధ్యలో అంటే కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి ఇళా, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడుల్లో ఇడా, పింగళ అనేది వల్లి, దేవసేన అనేటువంటిది, మధ్యలో ఉండేటువంటి సుషుమ్న నాడే సుబ్రహ్మణ్య స్వామిగా భావన చేస్తూ అట్లా సర్ప ఆకారాన్ని చెప్పినట్టుగా చెప్తారు. మహా ఉపాసకులైన వాళ్ళందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలోనే ఉంటారు. మనకి తెలుగు రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ఉండేటువంటి మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలోనే ఉంటారు. అట్లాగే మనకి కుక్కి సుబ్రహ్మణ్యం అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉండేది, ఆయన సర్పరూపంలోనే ఉంటారు. కనుక సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ రూపాల్లో ఆయనకు ఉండేటువంటి విభూతుల్లో సర్పరూపం కూడా ఉంది. కనుక సర్పరూపంలోనే స్వామిని ఆరాధించే పద్ధతి ఉంది. కర్ణాటక దేశంలో ఉడిపి ప్రాంతంలో ఈ సర్పారాధన చేసేటువంటి కుమార మతము అనేది ఒకటి ఉంది. అంటే సుబ్రహ్మణ్య స్వామిని వాసుకి అనేటువంటి సర్పరూపంలో, 8 మహాసర్పాల రూపంలో ఒక సర్పరూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటి సంప్రదాయం ఉంది. కనుక సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంగా ఆరాధించే సంప్రదాయం ఈ రకమైనటువంటి కథల ద్వారా మనకి లోకంలో పురాణోక్తంగా కనపడుతుంది.